సో ఇంకోటి మనం ఇందులో లూప్స్లో వన్ టైప్ ఆఫ్ లూప్ ఏంటంటే అది STL ప్రొవైడ్ చేసేది కాదు, రేంజ్ బేస్డ్ లూప్. సో మనం జనరల్గా నార్మల్ ఫర్ లూప్స్ ఎలా యూజ్ చేస్తాం, మనం నార్మల్ ఫర్ లూప్స్ కావాలంటే మనకు ఇండెక్స్ బేస్ చేసుకొని మనం ఒక కంటైనర్ మన డేటా స్ట్రక్చర్ పైన ఇటరేట్ చేస్తాం, అది వన్ వే. ఇంకొకటి మనం ఏం చూసుకున్నాం, ఇటరేటర్. ఇటరేటర్ అంటే ఒక కంటైనర్లో ఎలిమెంట్స్కి పాయింట్ చేస్తుంది రిఫరెన్స్ లాగా. అక్కడ మనం వాల్యూని యాక్సెస్ చేయాలంటే మనం డీరిఫరెన్స్ యూజ్ చేయాలి కదా, డీరిఫరెన్స్ యూజ్ చేసి ఇట్లా పెట్టుకోవాలి. దీంట్లో ఇండెక్స్ బేస్ చేసుకొని, దీంట్లో రిఫరెన్స్ బేస్ చేసుకొని డీరిఫరెన్స్ చేసేసి మనం ఎలిమెంట్ అనేది గెట్ చేస్తున్నాం. ఓకే, సో ఈ రేంజ్ బేస్డ్ లూప్ ఏం చేస్తుందంటే మనకు రిఫరెన్స్ ఇక్కడ ఒక్కొక్క ఎలిమెంట్ ఇటరేట్ చేసుకుంటూ దాంట్లో వాల్యూ తర్వాత గెట్ చేసేది కాకుండా, ఈ రేంజ్ బేస్డ్ ఏంటంటే డైరెక్ట్ మనకు వాల్యూస్ పైన ఇటరేట్ చేస్తుంది. ఇది వాల్యూస్ పైన ఇటరేట్ చేసేస్తుంది. మనకి దీనికి ఇండెక్స్ అవసరం లేదు, రిఫరెన్స్ అవసరం లేదు, డైరెక్ట్ మనకు వాల్యూ ఇది ఇచ్చేస్తుంది అనమాట. సో అలాంటి పర్పస్కి మనం రేంజ్ బేస్డ్ లూప్ అనేది యూజ్ చేస్తాం. సో దీంట్లో సింటాక్స్ ఎలా ఉంటుందంటే, సో ఇది ఏంటంటే మళ్ళీ STL ప్రొవైడ్ చేసింది కాదు, ఇది నార్మల్ లూప్స్ లానే ఇది ఒక లూప్. ఇది రీసెంట్ వర్షన్స్లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారన్నమాట. సో దీనికి ఎలా ఉంటుందంటే, సపోజ్ ఇక్కడ మన దగ్గర డేటా స్ట్రక్చర్ ఉందనుకో, అరేనే ఉందనుకో, 1 2 3 4, ఈ అరేది ఇవేంటి ఇంటీజర్ కదా. సో ఫర్ అని పెట్టేసి మనం ఈ డేటా టైప్ ఏదైతే ఉంటుందో ఆ డేటా టైప్ ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. ఇది ఇంటీజర్ కదా, సో ఇంటీజర్. మనకి ఒక్కొక్క ఇటరేషన్లో ఒక్కొక్క వాల్యూ రిటర్న్ చేస్తుంది కాబట్టి మనం ఫస్ట్ వాల్యూని ఏమనుకుందాం, సమ్ వాల్యూ అనుకుందాం. అంటే ఇక్కడ మనకు వాల్యూ వచ్చేస్తుంది కోలన్, నువ్వు దేనిపైన ఇటరేట్ చేస్తున్నావు, అరే పైన ఇటరేట్ చేస్తున్నావు. సో ఇది సింటాక్స్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే అరే పైన ఇటరేట్ చేస్తున్నా నేను, ప్రతి ఒక్క ఇటరేషన్లో నాకు ఒక వాల్యూ వస్తుంది, ఆ వాల్యూని నేను ఈ వాల్యూ లాగా రిటర్న్ తీసుకుంటున్నా. ఇక్కడ కోలన్ పెట్టాలి. సో ఇక్కడ మనం వాల్యూ ప్రింట్ చేసామనుకో, ఇందులో ఉన్న వాల్యూస్ వస్తాయి. ఫస్ట్ ఇటరేషన్లో దీని వాల్యూలో 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఆటోమేటిక్గా ఇది ఇంక్రిమెంట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది. ఈ వాల్యూ ఏంటి, ఇప్పుడు ఏమవుతుంది, 2 అవుతుంది, నెక్స్ట్ 3 అవుతుంది, నెక్స్ట్ 4 అవుతుంది. ఇది అరేస్లో ఉన్నప్పుడు ఇలా. నెక్స్ట్ వెక్టార్లో పెట్టుకున్నాం అనుకో, ఇప్పుడు ఈ వెక్టార్ ఉంది కదా, ఇది వెక్టార్ ఉంది. సో నేను వెక్టార్ పైన మనం ఇటరేట్ చేయాలి అంటే ఇక్కడ మనం ఏం చేయాలి, మనం ఇక్కడ టైప్ అనేది వెక్టార్ ఇంటీజర్ అని చెప్పేసి మనం తీసుకోవాలి. వెక్టార్ ఇంట్ సేమ్ వాల్యూ ఏ. ఇక్కడ మనం దేనిపైన ఇటరేట్ చేస్తున్నాం, వి పైన ఇటరేట్ చేస్తున్నాం, వి. ఇక్కడ మనం వాల్యూ అని ప్రింట్ చేసామనుకో, వాల్యూ అని ప్రింట్ చేస్తే దీంట్లో ఏమవుతుంది, వి పైన ఇటరేట్ చేస్తున్నాం మనం. ఇక్కడ ఇటరేట్ చేసేటప్పుడు ఇండెక్స్ బేస్ చేసుకుని ఇటరేట్ చేయట్లేదు. నెక్స్ట్ ఈ రిఫరెన్స్ మనం పాయింట్ చేసి దాని తర్వాత మనం వాల్యూ డీరిఫరెన్స్ చేయట్లేదు. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే డైరెక్ట్ వాల్యూ వచ్చేస్తుంది మనకు. ఇక్కడ వాల్యూ అంటే ఏంది, ఫస్ట్ ఇటరేషన్లో 10, నెక్స్ట్ ఇక్కడ 10 30 40 ఉన్నాయి అనుకో, నెక్స్ట్ ఇటరేషన్లో 20, నెక్స్ట్ ఇటరేషన్లో 30 40, ఇక్కడ వరకు ఇది ఇటరేట్ అయ్యి ఆగిపోతుంది. ఓకే, ఇక్కడ మనం ఇలా మెన్షన్ చేయకుండా మనం ఇంతకుముందు ఎలా యూజ్ చేసుకున్నాం, సింపుల్గా ఇది ఆటో పెట్టుకుంటూ అయిపోతుంది. సో దేనిపైన మనం ఇటరేట్ చేస్తున్నాం, వెక్టార్ పైన ఇటరేట్ చేస్తున్నాం కాబట్టి ఇదేం చేస్తుంది, ఒక వెక్టార్ పాయింట్ చేస్తుంది అని చెప్పేసి ఇది కన్సిడర్ చేస్తుంది. సో ఇది రేంజ్ బేస్డ్ లూప్ అనమాట. ఇది కొంచెం ఎలా ఉంటుందంటే ఈజీగా ఉంటుంది మనం రాయడానికి, మళ్ళీ తక్కువ లైన్స్లో కోడ్ అనేది అయిపోతుంది. అండ్ ఇది కొంచెం మనం ఎప్పుడైతే లెంతీ కోడ్ రాస్తామో లేకపోతే ఎక్కువ లూప్స్ పైన యూజ్ చేస్తామో ఇలా రాస్తే మనకు సింటాక్స్ అనేది ఈజీగా ఉంటుంది, ఈజీగా రాసేయచ్చు, మళ్ళీ రీడబుల్గా ఉంటుంది ఇది. ఓకే, అండ్ ఇక్కడ ఏంటంటే మనం ఇంతకుముందు ఏం చేసాం, ఇటరేటర్ చేసేటప్పుడు స్టార్ ఇటరేటర్ ఈక్వల్స్ టు సమ్ వాల్యూకి అప్డేట్ చేసాం. ఇక్కడ అన్ని వాల్యూస్ మనం 10కి అప్డేట్ చేయాలి అనుకుంటే ఇక్కడ నాకేమొస్తుంది, ప్రతి ఒక్క వాల్యూ వస్తుంది కదా. ఇప్పుడు నేను ఇక్కడ వాల్యూ ఈక్వల్స్ టు 10 అని పెట్టానే అనుకో, ఇక్కడ వాల్యూ ఈక్వల్స్ టు 10 అని పెడితే ఇది ఎర్రర్ ఇవ్వదు మనకు. ఇక్కడ వాల్యూ అనేది ఇక్కడ అప్డేట్ అవుతుంది, బట్ యాక్చువల్గా ఇక్కడ అప్డేట్ అవ్వదు. సపోజ్ ఇక్కడ 110 పెడదాం అనుకున్నాం అనుకో,
ఇక్కడ అప్డేట్ అవ్వదు. ఎందుకంటే మనం ఏదైతే కంటైనర్ ఉందో, ఏదైతే డేటా స్ట్రక్చర్ ఉందో, ఆ డేటా స్ట్రక్చర్ యొక్క కాపీ ఇక్కడికి వస్తుంది. కాల్ బై వాల్యూలో మనకి ఎలా కాపీ అయితే వెళ్తుందో, సో ఇక్కడ ఏమవుతుందంటే జస్ట్ ఆ కాపీ మాత్రమే ఇక్కడికి వస్తుంది. మనం ఎప్పుడైతే ఈ వాల్యూ అప్డేట్ చేయడానికి ట్రై చేస్తామో ఇక్కడ అప్డేట్ అవుతుంది. ఇది లోకల్ వేరియబుల్ లాగా వర్క్ అవుతుంది ఇప్పుడు. సో ఇక్కడ అప్డేట్ అవుతుంది, బట్ ఇది ఇక్కడ మనకు అప్డేట్ అవ్వదు. ఇప్పుడు మళ్ళీ సిఅవుట్ చేసామనుకో, సిఅవుట్ వాల్యూ ప్రింట్ చేసామనుకో, ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది? ఫస్ట్ వాల్యూ ఎంత 10 ఉంది, 10 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ అప్డేట్ చేసాం 110కి అప్డేట్ చేసాం కాబట్టి 110 ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ యాక్చువల్ వాల్యూ అప్డేట్ కాదు కాబట్టి నెక్స్ట్ మళ్ళీ మనం ఇంకో లూప్ రాసామనుకో, ఆటో వాల్యూ బి. ఇక్కడ మనం సిఅవుట్ చేయడానికి ట్రై చేసామనుకో, ఇక్కడ సిఅవుట్ చేసి నీకు ట్రై చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ అప్డేట్ కాలేదు కాబట్టి మనకి ఇక్కడ ఉన్న వాల్యూస్ మాత్రం ప్రింట్ అవుతాయి. 10, 20, 30, 40 ఇవి మాత్రం ప్రింట్ అవుతాయి. ఇక్కడనే లోకల్లో అప్డేట్ అవుతుంది, కానీ యాక్చువల్ దాంట్లో అప్డేట్ అవ్వట్లేదు. ఒకవేళ మనకు ఇక్కడ జస్ట్ కాపీ కాకుండా మనం ఇక్కడ రిఫరెన్స్ అనేది మనం చెప్పుకున్నాం. రిఫరెన్స్ అనేది మనం ఎట్లా పాస్ చేస్తాం? యాంపర్సెంట్ యూజ్ చేసి మనం ఒక వేరియబుల్కి లేదంటే ఒక డేటా స్ట్రక్చర్కి రిఫరెన్స్ అనేది క్రియేట్ చేస్తాం. ఈ రిఫరెన్స్ అనేది ఈ యాక్చువల్ దీని మెమొరీకి పాయింట్ చేస్తుంది, ఆ డేటా స్ట్రక్చర్ యొక్క దానికి. సో మనం ఈ రిఫరెన్స్ యూజ్ చేసుకొని మనం వాల్యూ అప్డేట్ చేసామనుకో, ఇక్కడ యాక్చువల్ డేటా కూడా చేంజ్ అవుతుంది. ఈ రిఫరెన్స్ బేస్ చేసుకొని తీసుకోవాలి అంటే మనము ఈ వాల్యూ ముందు యాంపర్సెంట్ పెట్టాలి. దాని మీనింగ్ ఏంటంటే నువ్వు ఒక్కొక్క వాల్యూ తీసుకుంటున్నావు, కాకపోతే ఇక్కడ జస్ట్ మనకు డేటా అనేది కాపీ అవ్వట్లేదు, దాని రిఫరెన్స్ వస్తుంది ఇక్కడ. సో దీని రిఫరెన్స్ వస్తుంది కాబట్టి మనం సిఅవుట్ వాల్యూ ఈక్వల్స్ టు, ఇక్కడ వాల్యూ ప్రింట్ చేసినప్పుడు 10 అవుతుంది. వాల్యూ ఈక్వల్స్ టు 110 అంటే ఏమవుతుందంటే దీని రిఫరెన్స్ వస్తుంది మనకి ఇక్కడ, కాబట్టి దీని రిఫరెన్స్ వస్తుంది కాబట్టి ఇక్కడ 110 వస్తుంది. నెక్స్ట్ 20 ప్రింట్ అవుతుంది. 20 ప్రింట్ అయిన తర్వాత నేను 120కి అప్డేట్ చేసిన కాబట్టి మళ్ళీ 120 ప్రింట్ అవుతుంది. 30 వస్తుంది. 30 దగ్గర కూడా నేను ఏం చేస్తున్నా, 120కి అప్డేట్ చేస్తున్నాను, 110కి ఇలా అప్డేట్ చేస్తున్నాను అన్ని ప్లేసెస్లో. సో ఇది రిఫరెన్స్ లాగా తీసుకోవడం అన్నమాట. ఇది ప్రింట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడికి వస్తే ఇక్కడ మన వాల్యూని ప్రింట్ చేస్తే ఏమొస్తుంది మనకు? అన్నిట్లో 110 ఉంది, 110, 110, 110, 110. సో ఇది ఇలా వర్క్ అవుతుంది అన్నమాట. ఇది రేంజ్ బేస్డ్ లూప్ అనేది ఇక్కడ ఎక్కువ మనం డిస్కస్ చేయట్లేదు. నెక్స్ట్ ఇది దీంతో మనం ఏ లూప్ అని ఇటరేట్ చేసినా కానీ ఇక్కడ సింటాక్స్ అనేది సేమ్ ఉంటుంది, కాకపోతే ఒక్కొక్క డేటా స్ట్రక్చర్కి డేటా మనం ఒక్కొక్కలాగా స్టోర్ చేస్తాం కాబట్టి దాన్ని రిసీవ్ చేసుకోవడం అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అది మనం ఆ డేటా స్ట్రక్చర్ యూజ్ చేసేటప్పుడు మాత్రం అది డెప్త్గా తెలుసుకుందాం. ఇక్కడికైతే ఇప్పటికి సరిపోతుంది. మనం ఏంటి, ఈ రేంజ్ బేస్డ్ లూప్ అనేది మనము ఇక్కడ కంటైనర్స్తో వర్క్ అవుతుంది, ప్లస్ నార్మల్ అరేస్తో కూడా వర్క్ అవుతుంది. బట్ ఈటరేటర్ అనేది ఓన్లీ ఈ కంటైనర్స్తో మాత్రమే వర్క్ అవుతుంది. ఓకే, అండ్ నేను ఈ ఈటరేటర్ అనేది పాయింటర్ లాంటిది, కానీ పాయింటర్ కాదని చెప్పే కదా. సో ఇక్కడ సపోజ్ ఇక్కడ పాయింటర్ ఉందనుకో, ఇంట్ స్టార్ పి ఈక్వల్స్ టు అడ్రస్ ఆఫ్ ఏ. ఓకే, సో మనం స్టార్ పిని ప్రింట్ చేస్తే మనకి ఏమొస్తుంది? దీంట్లో ఉన్న వాల్యూ వస్తుంది, ఏలో ఉన్న వాల్యూ వస్తుంది. ఏ ఈక్వల్స్ టు 10 అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఏమొస్తుంది? 10 వాల్యూ వస్తుంది. ఎప్పుడైతే మనం పీని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తామో, ఈ పీని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తే ఏమొస్తుంది మనకు? ఈ పీలో స్టోర్ అయిన అడ్రస్, ఏ యొక్క అడ్రస్ అనేది మనకు ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఏ యొక్క అడ్రస్ అనేది 1000 అనుకో, ఈ పీ ప్రింట్ చేసినప్పుడు 1000 అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, ఇది అడ్రస్ స్టోర్ చేస్తుంది కాబట్టి. బట్ ఇక్కడ ఇటరేటర్ ఏంటంటే మనం ఇక్కడ వెక్టార్ ఇంట్ ఇటరేటర్ ఇట్ ఈక్వల్స్ టు బి డాట్ బిగిన్ అనుకున్నాం అనుకో, ఇదేం చేస్తుంది? ఫస్ట్ ఎలిమెంట్కి పాయింట్ చేస్తుంది దీంట్లో. కాకపోతే మనం ఇక్కడ స్టార్ ఐటీ అంటే మనకి ఏమొస్తుంది? వాల్యూ వస్తుంది, దాంట్లో ఉన్న వాల్యూ 110 అనేది వస్తుంది. బట్ మనం ఇఫ్ యూ ట్రై టు ప్రింట్ ఇట్, జస్ట్ ఇట్ విల్ నాట్ గివ్ ద అడ్రస్ ఆఫ్ దిస్ లొకేషన్. హియర్ ఇట్ ఈజ్ ఏ ఆబ్జెక్ట్, నాట్ ఎ పాయింటర్. సో ఇట్ గివ్స్ ఎర్రర్. సో అందుకే నేను ఈ ఇటరేటర్ అనేది కైండ్ ఆఫ్ పాయింటర్, బట్ ఇట్స్ నాట్ యాక్చువల్లీ పాయింటర్. సో అదన్నమాట. వెల్కమ్ టు రేంజ్ బేస్డ్ లూప్స్. సో ఇక్కడ ఒక వెక్టార్ తీసుకున్నాను, వెక్టార్ ఇనిషియలైజ్ చేశాను విత్ సమ్ వాల్యూస్. నెక్స్ట్
ఫర్ లూప్ యూజ్ చేసి నేను ఈ వెక్టార్ని ఇటరేట్ చేసి ప్రింట్ చేశాను. నెక్స్ట్ మనం ప్రీవియస్ వీడియోలో ఇటరేటర్ గురించి నేర్చుకున్నాం కాబట్టి ఇక్కడ ఇటరేటర్ పైన కూడా నేను ఇటరేటర్ యూజ్ చేసి కూడా ఈ వెక్టార్ ఉంది కదా, ఈ వెక్టార్ పైన ఇటరేట్ చేసి ఆ వాల్యూస్ అనేవి ప్రింట్ చేశాను. ఒకసారి ఇది ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తా. ఓకే, ఇది ఫర్ లూప్ యూజ్ చేసుకొని ఈ వెక్టార్ పైన ఇటరేట్ చేశా. ఇది ఇటరేటర్ యూజ్ చేసి ఈ వెక్టార్ పైన ఇటరేట్ చేసి ఆ వాల్యూస్ అనేవి ప్రింట్ చేశా. నెక్స్ట్ రేంజ్ బేస్డ్ లూప్స్ యూజ్ చేసి మనం ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ ఒక రేంజ్ బేస్డ్ యూజ్ అనే ఒక ఫంక్షన్ ఉంది, దానికి నేను వెక్టార్ పాస్ చేస్తున్నా. ఆ ఫంక్షన్ ఇక్కడ కాల్ చేద్దాం. సో కోడని తక్కువ దగ్గర రాస్తే కొంచెం క్లమ్జీగా ఉంటుందని చెప్పేసి నేను సపరేట్ ఫంక్షన్స్ లాగా రాస్తున్నా. సో దట్ మీకు ఇక్కడ వెక్టార్ని ఎలా ఫంక్షన్కి పాస్ చేయాలని కూడా అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ నేను ఇక్కడ వాల్యూస్ అంటే ఈ వెక్టార్ పాస్ చేశాను నేను ఇక్కడ. సో ఇక్కడ నేను రేంజ్ బేస్డ్ లూప్ రాస్తాను. ఓకే, సో రేంజ్ బేస్డ్ లూప్లో మనం ఏమనుకున్నాం, ఫర్ ఇక్కడ ఈ వెక్టార్లో ఉన్న వాల్యూ యొక్క డేటా టైప్ ఏంటనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఎందుకంటే ఒక్కొక్క డేటా టైప్ ఒక్కొక్క వాల్యూ వస్తుంది కదా మనకి, ఆ ఒక్కొక్క వాల్యూ యొక్క డేటా టైప్ కావాలి. సో ఇక్కడ వెక్టార్లో మనం ఏం స్టోర్ చేస్తున్నాం, ఇంటీజర్ స్టోర్ చేస్తున్నాం కాబట్టి సో ఇక్కడ మనం దీని డేటా టైప్ ఇంట్. దీనికి ఎవ్రీ టైం ఒక వాల్యూ వస్తుంది కాబట్టి దీన్ని ఏమైనా మనకి ఇష్టం వచ్చిన నెట్ నేమ్ అనుకోవచ్చు, ఐ అనుకోవచ్చు, వాల్యూ అనుకోవచ్చు. సో ఇక్కడ ఈ వెక్టార్ నేమ్ వాల్యూస్ ఉంది కాబట్టి నాకు ఇక్కడ ఒక్కొక్కసారి ఒక వాల్యూ వస్తుంది కోలన్. సో దేని నుండి నేను ఇటరేట్ చేస్తున్నా, దేనిపైన వాల్యూస్. సో దీని మీనింగ్ ఏంటంటే నేను వాల్యూస్ పైన ఇటరేట్ చేస్తున్నా, నాకు ఎవ్రీ ఇటరేషన్లో ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ అనేది ఈ వాల్యూ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఓకే, సో నేను సింపుల్గా ఇండెక్స్ యూజ్ చేసుకోని అవసరం లేదు, అండ్ ఇటరేటర్లో అయితే డీరిఫరెన్స్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా నేను ఈ వాల్యూ అనే వేరియబుల్ని యాక్సెస్ చేస్తే నాకు వాల్యూస్ అనేవి వస్తాయి. ఓకే, ఒకసారి ఇది రన్ చేసి చూద్దాం. సో రేంజ్ బేస్డ్ లూప్స్లో చూడండి మనకి ఇక్కడ వాల్యూస్ అనేవి డైరెక్ట్ వచ్చేస్తున్నాయి. మనం ఇక్కడ ఇండెక్స్ యూజ్ చేయట్లేదు అండ్ ఇలాగా డీరిఫరెన్స్ యూజ్ చేయట్లేదు ఇటరేటర్ లాగా. సో ఇది సింప్లెస్ట్ వే అన్నమాట. సో మోస్ట్లీ ఈ రేంజ్ బేస్డ్ లూప్సే యూజ్ చేస్తాం మనం ఫర్దర్గా కూడా ఈ కోర్స్లో. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ ఈ వాల్యూ ఉంది కదా, ఈ వాల్యూని అప్డేట్ చేయండి, ట్రై చేద్దాం. వాల్యూ ఈక్వల్స్ టు వాల్యూ ప్లస్ 100. సో వాల్యూని నేను ఏం చేస్తున్నాను ఇక్కడ 100కి అప్డేట్ చేస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి ఈ వాల్యూస్ని ఇటరేట్ చేసి ట్రై చేద్దాం. సో ఇక్కడ అప్డేట్ అయ్యాయి కాబట్టి ఇక్కడ అప్డేటెడ్ వాల్యూస్ రావాలి కదా, దట్ ఈస్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. బట్ ఇక్కడ చూడండి మనం వాల్యూస్ అప్డేట్ చేసినప్పటికీ కూడా మళ్ళీ మనం ప్రింట్ చేస్తే ఈ వాల్యూస్ అనేవి అప్డేట్ అవ్వట్లేదు. మన రీజన్ ఏమని చెప్పుకున్నాం. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఈ వాల్యూస్ ఉన్నాయి కదా, వాటి వాల్యూస్ యొక్క కాపీ మాత్రమే వస్తుంది. సో ఇక్కడ మనకు వాటి రిఫరెన్స్ రావాలి అంటే ఇక్కడ యాంపర్సెంట్ పెట్టాలి, రిఫరెన్స్ లాగా రీడ్ చేసుకుంటున్నాం ఇక్కడ. సో ఇప్పుడు మనకు వాల్యూస్ అనేవి అప్డేట్ అవుతాయి. ఇక్కడ చూడండి వాల్యూస్ అనేవి ఇక్కడ అప్డేట్ అవుతున్నాయి 110, 120, 130, 140, ఎందుకంటే ప్లస్ 100 చేస్తున్నాం కాబట్టి. ఓకే, మళ్ళీ ఇక్కడ మనం ఇక్కడ వాల్యూస్ని జస్ట్ కాపీ లాగా రిసీవ్ చేసుకుంటున్నాం, ఆ వెక్టార్ని అడ్రస్ లాగా రిసీవ్ చేసుకోవట్లేదు. సో దట్ పార్ట్ వీ హ్యావ్ కవర్డ్ ఇన్ ద ప్రీవియస్ వీడియో, సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ ఇట్ అగైన్ హియర్. ఓకే, బట్ ఇక్కడ యాంపర్సెంట్తో తీసుకొని మనం వాల్యూస్ అనేవి అప్డేట్ చేయొచ్చు అనేవి ఇక్కడ తీసుకున్నాం. సో ఇక్కడ వాల్యూలు అప్డేట్ అవుతాయి, బట్ ఇక్కడ ఈ వాల్యూస్ ఉంది కదా, సో మన రిఫరెన్స్లో పంపించట్లేదు కాబట్టి ఇక్కడ అప్డేట్ అవ్వదు. ఓకే, సో మనం ఇంకోటి ఏమనుకున్నాం, ఇక్కడ డేటా టైప్ ఏదైనా ఉండొచ్చు. సో లెట్స్ ఫ్లోట్ ఉండొచ్చు, డబుల్ ఉండొచ్చు, స్ట్రింగ్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో ఇలా మనం ఆ డేటా టైప్ అనేది మెన్షన్ చేయకుండా మనం ఏమనుకున్నాం, ఆటో అనేది యూజ్ చేయొచ్చు అనుకున్నాం కదా. సో ఆటో అంటే ఏం చేస్తుందంటే అంటే బేస్డ్ ఆన్ ది వాల్యూ మనం దేనిపైన ఇటరేట్ చేస్తున్నామో అర్థం చేసుకొని దీనికి డేటా టైప్ అనేది ఇచ్చేస్తుంది. ఇది వర్క్ అవుతుందో చెక్ చేద్దాం. సో చూడండి సేమ్ యాజ్ టీజ్గా వర్క్ అవుతుంది. ఓకే, అండ్ మనము ఈ ఆటో అనేది ఇక్కడ ఈ వెక్టార్ ఉంది కదా, ఈ వెక్టార్ పైన మనం ఇటరేటర్ యూజ్ చేసి చేస్తున్నాం కదా. సో మనం ఇలా డిక్లేర్ చేసి చేయాల్సిన అవసరం లేదు. సో నార్మల్గా అయితే ఎంత కంబైన్గా రాయాలి అంటే ఇదంతా తీసుకెళ్ళి ఇలా రాయాలి, ఇక్కడ కంబైన్గా రాయాలంటే కదా. సో మనం ఇంటూ i ఈక్వల్స్ టు 0 అలా పెడతాం కదా, అలానే ఇక్కడే మనం రాయాలి అంటే ఇంత పెద్దగా రాయాలి మనం. సో ఇంత రాయకుండా లేదంటే
ఇలా ముందే డిక్లేర్ చేసి పెట్టకుండా మనం ఏం చేయొచ్చు, ఆటో కీవర్డ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఈ ఆటో అనేది ఇక్కడ ఇట్ అనేది ఆల్రెడీ మనం డిఫైన్ చేయట్లేదు అని చెప్పేస్తుంది, బట్ మనం దీనికి ఆటో పెట్టుకున్నాం అనుకో, ఇదేం చేస్తుంది, వాల్యూస్ డాట్ బిగిన్ అంటుంది కాబట్టి ఓకే ఇట్ ఈస్ ఇటరేటర్ అని చెప్పేసి ఇది ఇటరేటర్ లాగా మనకు వర్క్ అవుతుంది. ఒకసారి రన్ చేద్దాం. ఇక్కడ చూడండి ఇటరేటర్లో మనకు వాల్యూస్ అనేవి వచ్చేస్తున్నాయి. ఓకే, సో ఇంకోటి ఏంటంటే మనం ఈ ఇటరేటర్స్తో ఈ ఆటో అనేది యూజ్ చేసేటప్పుడు సపోజ్ ఇక్కడ ఆటో పెట్టుకున్నాం కదా, సో ఆటోమేటిక్గా అది టైప్ అనేది తీసుకుంటుంది. ఎప్పుడైతే మనం వాల్యూస్ని అప్డేట్ చేయకూడదు అనుకుంటామో, సో ఇక్కడ సపోజ్ స్టార్ ఇట్ ఈక్వల్స్ టు స్టార్ ఇట్ ప్లస్ 10 అని చేస్తే ఇది ఏమవుతుంది, అప్డేట్ అవుతుంది. ఈ రిఫరెన్స్లో మనకు వాల్యూ అనేది అప్డేట్ అవుతుంది. ఒకవేళ మనకి ఇలా వాల్యూ అప్డేట్ అవ్వకూడదు, నేను ఫర్దర్గా ఈ లూప్లో వాల్యూ అప్డేట్ చేయొద్దు అనుకుంటే మనం ఇక్కడ ఏం చేయాలంటే కాన్స్టాంట్ యూజ్ చేయాలి. కాన్స్టాంట్ ఏంటంటే ఇది కాన్స్టాంట్ లా తీసుకుంటుంది. సో ఇలా మనం ఆ వాల్యూ అప్డేట్ చేయడానికి ట్రై చేస్తే అది ఏం చేస్తుందంటే ఎర్రర్ ఇస్తుంది, ఇలా ఎర్రర్ ఇస్తుంది. సో మనం ఇక్కడ ఏమంటుందంటే మనం ఇక్కడ కాన్స్టాంట్ పెడుతున్నాం. కాన్స్టాంట్ పెడితే దాని మీనింగ్ ఏంటంటే వీటిని మనం అంటే ఈ వెక్టార్ని మనం అప్డేట్ చేయడానికి పాసిబుల్ అవ్వదు. సో ఇలా, సో ఈవెన్ ఇక్కడ కూడా మనం ఆటో పెడుతున్నాం కదా, సో ఇక్కడ వాల్యూ అప్డేట్ చేస్తున్నాం మనం. సో ఇక్కడ కాన్స్టాంట్ పెట్టామనుకో, కాన్స్టాంటే కాన్స్టాంట్, సో దీస్ వాల్యూస్ ఆర్ కాన్స్టాంట్, యూ షుడ్ నాట్ అప్డేట్ దీస్ వాల్యూస్ ఇన్ ద లూప్. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ సేయింగ్. సో ఇక్కడ మనం నార్మల్ వేరియబుల్కి ముందు అయినా సరే మనం కాన్స్టెంట్ అనేది యూజ్ చేస్తే ఏమవుతుందంటే ఆ వేరియబుల్ వాల్యూ అనేది మనం అప్డేట్ చేయడానికి రాదు. ఓకే, సో ఇక్కడ చూడండి ఇక్కడ ఎర్రర్ ఇస్తుంది మనకి. ఆల్రెడీ మనము ఆ వాల్యూ అనేది ఏం చేస్తున్నామంటే కాన్స్టాంట్ లాగా పెడుతున్నాం, సో ఇట్ ఈస్ నాట్ చేంజబుల్ అని చెప్పేసి మనకు ఎర్రర్ ఇస్తుంది. ఒకవేళ చేంజ్ చేయాలి అనుకుంటే ఈ కాన్స్టాంట్ తీసేయాలి, ఒకవేళ చేంజ్ చేయకూడదు అంటే ఆ కాన్స్టాంట్ తీసేయాలి. ఓకే, ఇది మనకు ఆటో కీవర్డ్ మరియు కాన్స్టాంట్ కీవర్డ్స్, ఈ రేంజ్ బేస్లు. ఈ కాన్స్టాంట్ ఆటో అనేవి ఇవి వేటికైనా వర్క్ అవుతాయి. ఈవెన్ అరేస్ పైన ఇటరేట్ చేసేటప్పుడు వర్క్ అవుతాయి, ఇటరేటర్స్ పైన ఇటరేట్ చేసేటప్పుడు వర్క్ అవుతాయి, అండ్ రేంజ్ బేస్డ్ దగ్గర కూడా వర్క్ అవుతాయి. ఓకే, యా, దిస్ ఈజ్ అబౌట్ రేంజ్ బేస్డ్ లూప్. Okay, we will see you next video. Happy coding.